ధ్యానం కొరకు భక్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక. భక్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రాసిన తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళను. క్రెస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిది. చాలు, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, దయల తండ్రి, స్తోత్రం నాయన. చదవబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. ఈ వాక్యము మాకందరికీ అర్థము విధముగా మీరు బోధించండి. బోధకులకు బోధకుడా మీరు సహాయం చేయండి. చక్కని వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యంలో నుండి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రెండవ ఉత్తరాన్ని రాస్తా ఉన్నారు. ఈ రెండవ ఉత్తరములో తాను చాలా సంగతులు రాసి పెట్టారు. ఈ రెండవ పత్రికలో తిమోతికి రాసిన ఈ రెండవ పత్రికను అపోస్తలుడైన పౌలు తన జీవిత అంతములో ఉన్నాడు. తన మరణమునకు సమీపముగా ఉన్న పరిస్థితుల్లో రాసినటువంటి పత్రిక ఇది. ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ తిమోతిని అనేక విధాలుగా హెచ్చరించాడు. తిమోతి, నీ యవనేచ్ఛల నుండి దూరముగా ఉండు నాయనా అని. తిమోతి, అనవసరమైన తర్కములకు పోవద్దు. తిమోతి, వృద్ధులను ఇలాగున నీవు సరిచేయి, విధవరాండ్రులను మీరు ఇలాగ సరిచేయండి, స్త్రీలను ఇలాగున మీరు సరిచేయండి, దేవుని సంఘంలో పురుషులకు ఈ నియమమును నియమించి వచ్చండి అని దేవుని సంఘం యొక్క భవిష్యత్తు కొరకు అనేక సంగతులను తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో మనం చాలా చదువుకుంటూ ఉంటాం. అలాగే తనను వెంబడిస్తూ లోకములో కలిసిపోయిన ఒకడైనటువంటి దేమాను గురించి కూడా రాశాడు. ఈ దేమా ఎవరనగా, ఈ దేమా కూడా అపోస్తలుడైన పౌలును ఎంతగానో ప్రేమించి అపోస్తలుడైన పౌలుకు పరిచర్య చేసినటువంటి వాడనే సంగతి మనం తెలుసుకోవచ్చు. అది ఎక్కడంటే ఫిలోమోను రాసినటువంటి పత్రికలో ఫిలోమోను పత్రిక రాస్తూ పౌలు ఈ మాట హెచ్చరిస్తాడు. చూడండి, ఫిలోమోను రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలోమోను రాసిన పత్రిక 24వ వచనం. క్షమించండి, ఫిలోమోను రాసిన పత్రిక 24వ వచనం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నాడు. ఎక్కడున్నాడంట? ఖైదులో కూడా పౌలుతో ఉన్నాడు. అక్కడ ఖైదు అంటే జైల్లో అపోస్తలుడైన పౌలు ఉంటే పౌలుతో కూడా ఈ దేమాను వాడు కూడా ఎక్కడున్నాడంట? జైల్లో ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు చూడండి. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. ఎంతమంది పౌలుతో కూడా? ఎపఫ్రా, మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా అనగా 5 మంది అపోస్తలుడైన పౌలుతో కూడా జైల్లో ఉండటకు వెళ్ళారు. వారిలో దేమా అనువాడు కూడా ఒకడు. చూడండి, పౌలుతో ఇంత సన్నిహిత సంబంధం ఉన్నటువంటి వాడు, పౌలుతో ఇంత మంచి సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, పౌలు కూడా దేమాను గురించి ఎంతో రక్షింపబడ్డాడని, వాడు ప్రభు దగ్గరికి వచ్చాడని ఎంతో సంతోషించినటువంటి వ్యక్తి.
ఈ దేమాన్ని గురించి తిరిగి ఇలా రాయాల్సి వస్తుందని మరి ఆ యొక్క పౌలు కూడా అనుకొని ఉన్నాడు. చూడండి, పౌలు దేమాన్ని గురించి ఏమంటారా అంటే, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? తెస్సలోనికకు వెళ్ళిపోయాను అనే మాట మనం చదువుకున్నాం. ఎవరు ఏం స్నేహించాడంట? దేన్ని స్నేహించాడంట? లోకమును స్నేహించాడంట. లోకం అంటే ఏమిటి? లోకములో ఏముంది? లోకము పరిస్థితి ఏమిటి? లోకాన్ని స్నేహించడము, లోకముతో స్నేహం చేయడము, లోకముతో కలిసిపోవడం అంటే ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 17 వచనం వరకు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించని యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, దాని దేవుని చిత్తము నిరంతరము నిలుచు. లోకమును ఏం చేద్దంట? మీరు లోకముతో స్నేహించొద్దండి. లోకములో ఉన్న వాటిని నేను మీరేం చేయొద్దండి? ప్రేమింపకుడి. మరి దేమ దేన్ని స్నేహించాడు? దేమ దేన్ని ప్రేమించాడు? దేమ లోకమును స్నేహించాడు. దేమ లోకమును ప్రేమించాడు. లోకములో ఉన్నదేంటయ్యా? లోకమునగా ఏమిటయ్యా అంటే 16వ వచనంలో దానికి జవాబు రాస్తూ యోహాను భక్తుడు అన్నాడు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము లోకములో ఉన్నవి. ఏముంది? శరీరాశ, శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి అవసరతలు, శరీర సంబంధమైన అక్కర్లు, శరీర సంబంధమైన కొదువులు, శరీర సంబంధమైనటువంటి ప్రతి విధమైన అక్కర కొదువులన్నీ తీర్చబడితేనే ప్రభు, తీర్చబడకపోతే దేవుడు కాదు అన్నట్టుగా లోకం ఉంది. నీవైతే లోకం యొక్క అవసరాలతో తీర్చబడినో తీర్చబడకపోయినో, లోకం యొక్క అక్కరలు కొదువులు నీ ప్రభు నామమును తీర్చబడినో తీర్చబడకపోయినను, లోకములో ఉన్నవి కలిగి ఉన్నను కలిగి లేక బ్రతికినను, ప్రభువును కలిగి ఉంటే అది ఎంతవరకైనా క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. ప్రభువు లేకుండా లోకములో ఉన్న ఈ మానవ సంబంధమైన, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క పేర్లు కలుగుట వలన దాని ద్వారానే దేవుని యందు విశ్వాసం ఉంచుతాము. దాని ద్వారానే దేవుడు ఉన్నాడని మాకు రూఢి అవుతుందని మనం అనుకుంటే చాలా భ్రమలో ఉన్నామనే సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి లోకమును స్నేహించుట అంటే శరీర ఆశలను నెరవేర్చుకునుట, శరీర ఆశల కొరకు బ్రతుకుట, శరీర ఆశల నిమిత్తమై జీవించుట, శరీర ఆశల నిమిత్తమయ్యే ప్రయాసపడుట, శరీరంలో కావలసిన అవసరాలను అక్కలను తీర్చుకున్నట్టుగా మాత్రమే బ్రతుకుట. ఇది శరీరాశ. శరీరము ఏది కోరుకుంటే దానికి అది అందించడం, శరీరము ఏది కోరుకుంటే దానికి ఆహారముగా దాన్ని ఇవ్వడము, శరీరము దేన్ని ఆశిస్తే అదే పనిని జరిగించడం, శరీర సంబంధమైనటువంటి మేలులు, శరీర సంబంధమైనటువంటి కార్యాలు జరిగితే దేవుడు ఉన్నట్టు, జరగకపోతే దేవుడు లేనట్టని కాదు. నీవు ఆశించింది జరిగినను జరగకపోయినను, శరీర సంబంధమైన నీ కోరిక తీర్చబడినను తీర్చబడకపోయినను, ప్రభువు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన యుగ యుగములో ఉండవాడనే సంగతిని మనం మర్చిపోకూడదు. కాబట్టి దేమా ఇహలోకమును స్నేహించాడంటే దేన్ని ప్రేమించినట్టు? శరీరాశను ప్రేమించాడు.
శరీర సంబంధమైన అవసరతల కొరకు పరిగెత్తాడు, శరీర సంబంధమైన అక్కరలు తీర్చబడిన కొరకు వెళ్ళిపోయాడు, శరీర సంబంధమైన వ్యాధి బలహీనతలను బాగు చేసుకున్నట కొరకు పారిపోయాడు, శరీర సంబంధమైన శ్రమలకు భయపడి వెళ్ళిపోయాడు, శరీర సంబంధమైనటువంటి సుఖభోగములను ఆశించి దేవుని సేవకుడైన పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకములో ఉన్నదేంటి? శరీరాశ. కొరింథీయులకు రాసిన పౌలు ఒక మాట అంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుని చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా, జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా ఏం చేస్తాడట? పాపము చేస్తావు. తమ సొంత శరీరము కొరకు, తమ సొంత శరీర సుఖభోగాల కొరకు, తమ సొంత శరీర ఆనందాల కొరకు, తమ సొంత శరీర సంతోషాల కొరకు, ఆనందాల కొరకు మనం ప్రయాసపడితే ప్రభు ప్రేమ, ప్రభు కృప మనలో ఉండదని భక్తులకు యోహాను 2:15-17 వచనం వరకు ఆయన రాసి పెట్టారు. ఎవడైనా దేవుని ప్రేమించుచున్నాడని చెప్పి లోకములో ఉన్న వాటిని వెంబడిస్తున్నట్టయితే, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నట్టయితే దేవుని ప్రేమ వారిలో ఉండదని భక్తులకు యోహాను మనకు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమించువాడు ఈ లోకాన్ని, ఈ శరీరాశను చంపేసుకుంటాడు, ఈ శరీరాశను తొలగించేసుకుంటాడు, వారి వలనైనంత మటుకు దాన్ని నెలకొట్టుకుంటూ ప్రయత్నం చేస్తాడనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇటు పాపము, ఇటు జాగ్రత్తము తన వలన జరుగుతుందేమో అని అపోస్తలుడు పౌలు ఒక మాట అంటే చూడండి, అపోస్తల కార్యం 9వ అధ్యాయం అనుకుంటా. మీకు బోధించి నేను ఇక్కడ భ్రష్టుడు నవ్వుతున్నావు అని అపోస్తలుడు పౌలు ఆ మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక కదా. సరే, శరీరాశను నెరవేర్చుకున్నట్టే శరీరాశల కొరకు జీవించుట, శరీరాశల కొరకు ప్రయత్నం చేయుట, శరీరాశల కొరకు జీవించుట అనే సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి శరీర విషయములను, శరీర బలహీనతలను, శరీర రుగ్మతలను, శరీర సంబంధమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి ప్రభు యొద్దకు వస్తున్నామేమో జాగ్రత్త. మన ఆత్మకును శరీరమునకును ప్రభువు దేవుడై ఉన్నాడు. ఆత్మదేహమును నిత్యనరకంలో పడవేయబడకున్నట్లుగా నీ దేహాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం అందరం కూడా తెలుసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం లోకాన్ని స్నేహించి ఈ లోక సంబంధమైనటువంటి
కార్యముల కొరకు ఎలా బ్రతికాడో అలాగ మనం కూడా జీవించక ప్రభువుని వెంబడిస్తూ ప్రభు కొరకు బ్రతికే వాళ్ళంగా ఉండాలండి. ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అంతే గల్తీయులు రాస్తూ పౌలకు మాట 5వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షిస్తాయని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. కాబట్టి శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా కోరుకుంటాయంట. కాబట్టి నీవు ఎవరికి మొగ్గు చూపుతావో, ఎవరి వైపు నువ్వు తిరుగుతావో, ఎవరి చిత్తము నెరవేర్చ నీవు కోరుకుంటావో, ఎవరిని సంతోషింపజేయ కోరుకుంటావో వాటి ఫలాన్ని మనం పొందుతాం. కాబట్టి లోకంలో ఉన్న మనము సాధ్యమైనంత వరకు శరీర సంబంధమైన కోరికలను, శరీర సంబంధమైన అవసరాలను తీర్చుకున్నట్టుగా ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటాం. వాటి కొరకే మనం బ్రతకకూడదు, వాటి కొరకే మనం జీవించకూడదు. కానీ వాటి రెండింటినీ నిత్య రకంలో పడవేసిన ఆచరణ చేయగల సామర్థ్యం గల దేవుడు ఒకడున్నాడని ఆయనకు భయపడి ఆయన యందు జీవించబద్దులమై ఉన్నాం. యోహాను భక్తుడు రాసినట్టుగా ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ. నేత్రాశ కూడా ఇది కూడా మరి మన కనులకు సంబంధించినటువంటిది. కనులు దేన్ని చూస్తే అవి కావాలని కోరుకుంటాయి. కనులు మన ఎదుటి వ్యక్తి దేన్ని ధరించుకొని, దేన్ని తిని త్రాగి సంతోషిస్తున్నా మన కనులు చూస్తాయో, మన కనులు కూడా ఏమనుకుంటాయంటే, చూడు నేను కూడా అలాగ చేసి ఉంటే, నేను కూడా అలాగ ఎంజాయ్ చేసి ఉంటే, నేను కూడా అలాగ బ్రతికి ఉంటే, నేనేంటి ఇలాగ జీవిస్తూ ఉన్నాను, నా పరిస్థితి ఏమిటి, నా కథ ఏమిటి అని మన కన్నులు ఆ శరీరాశలను కోరుకుంటూ ఉంటాయి. కాబట్టి నేత్రాశ అనగా కన్ను చూసిందల్లా కావాలని కోరుకోవడం, కన్ను ఆశించిందల్లా పొందాలని అనుకోవడం, కన్ను ఆశించిందల్లా ఇవ్వాలని అనుకోవడం, కన్ను ఆశించిందల్లా దాన్ని పొందుకోవాలని ఆశ కలిగి ఉండట నేత్రాశ అనే మన సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి నేత్రాశకు దూరంగా ఉండమని మరి అపోస్తలుడు పౌలు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క నేత్రాశ అనగా మరి ఈ జీవపు డంబాలు, ఈ యొక్క నేత్రాశకు సంబంధించి మనం అనేక విషయాలను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి, ఒక ధనవంతుడు, ఒక సంపన్నుడు వాడి జీవితంలో కలిగి ఉన్న వాటిని బట్టి వాడు ఎంతో సుఖభోగం అనుభవిస్తాడు. వాడిని మనం చూస్తాం, వాడి పరిస్థితి చూస్తాము, వాడు అనుభవిస్తున్నటువంటి జీవితాన్ని చూస్తాం. మనం ఏమనుకుంటామంటే వాడు ఎంత సుఖంగా ఉన్నాడు, ఎందుకంటే మనం కంటితో చూస్తున్నాం కనుక, నేత్రములతో వాడిని చూస్తా ఉన్నాం కనుక వాడిని చూసి మనం అనుకుంటాం ఎంత చక్కగా ఉన్నాడు అని. కానీ వాని ఆత్మ దేవునికి ఎంత దూరంగా ఉందనే సంగతి నీవు నేను ఎరుగవు. అది మన కనులకు కనబడదు, అది మన దృష్టికి అందదు. మన దృష్టికి కనబడేది ఏమిటంటే శారీరకముగా వాడు ఎంత సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, శారీరకముగా వాడు ఎంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, శారీరకముగా వాడు ఎంత చక్కని జీవితాన్ని కలిగి ఉన్నాడు అనే సంగతిని చూస్తాడు. ఒక గొప్ప ధనవంతుడంట తన ధాన్యపు రాశులన్నిటిని చూసి, తన ధాన్యపు రాశులు అన్నిటిని కొట్లలో కూర్చి, తన కొట్లు నిండి ఉన్న సంగతిని చూసి ఒక ధనవంతుడు ఏమనుకున్నాడంట, నా ప్రాణమా తిను, త్రాగు, సంతోషించు, అనేక సంవత్సరంలో కావలసినంత ఆహారము నీకు ఉన్నది అని ఆ ధనవంతుడు తన ప్రాణముతో చెప్పుకున్నాడు. దేవుడు అన్నాడు, వెరివాడా, నీవు సంపాదించినవన్నీ ఎవరి మీద ఈ రాత్రికి నీ ప్రాణమును అడుగుతున్నానని ఆ ధనవంతుని ప్రాణాన్ని దేవుడు అడిగాడు. ఇక వీడు కన్నులారా చూసిన ఆ ధాన్యపు రాశులన్నీ ఎవరివి? వీడు ఆ ధాన్యపు రాశులను చూసి తన హృదయం ముందు గర్వించి చెప్పుకున్న ఆ మాటలన్నీ ఎవరివి? వాడి ధాన్యపు రాశులన్నీ ఎవడు తినాలి? వాడి ధాన్యపు రాశులన్నీ ఇప్పుడు ఎవరి పాలైపోతాయి? కాబట్టి నేత్రాశ చాలా ప్రమాదకరమైంది. కాబట్టి నేత్రాశ ఈ కనులతో చూచిన వాటినన్నిటినీ మనం కావాలి, మనం చూడాలి, మనం తినాలి, మనం సంతోషించాలి, మనం ఆనందించాలి అనుకోవడము చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం. జ్ఞాపకం చేసుకునండి, దేవా ఇహలోకాన్ని స్నేహించాడంటే ఆయన శరీరాశలలో పడిపోయాడు, ఆయన నేత్రాశలో పడిపోయాడు, కళ్ళతో చూచి అనేక మందిని భ్రమపరుచుకున్నాడు. ఇలాగనే ఒక దేవుని సేవకుని, ఒక శిష్యుని నాకు తెలుసు. ఒక దేవుని సేవకుని యొక్క శిష్యుడు నాకు తెలుసు. ఆ శిష్యుడితో ఒకరోజు మాట్లాడుతుండగా
దేవుని సేవల గురించి మాట్లాడుతుండగా ఆ శిష్యుడు అన్నాడు, మా గురువు గారు చాలా మంచి సేవకుడు, ఆయన చూసే నేను సేవలోకి వచ్చాను. ఎవరిని చూసి? వారి సేవకుని చూసి సేవలోకి వచ్చాను. సరే, మంచిదే, మీ సేవకుని చూసి సేవలోకి రావడం మంచిదే. ఏమైంది ఇప్పుడు? ఏమైందంటే వాడు ఆ అబ్బాయి అన్నాడు, ఆ సేవకుని శిష్యుడు అంటున్నాడు, మా సేవకుడు సూటు బూట్ వేసుకొని, మా సేవకుడు మరి ఎంతో చక్కగా మరి కార్లలో తిరుగుతూ ఉంటే, ఎంతో చక్కగా ఆయన సంతోషంగా బ్రతుకుతూ ఉంటే, ఆయన ఇంటిలో ఉన్నటువంటి సమృద్ధిని చూస్తూ ఉంటే, నాకు కూడా దేవుని సేవకు వెళ్తే ఇలాంటి సమృద్ధి కలుగుతుంది, ఇలా నేను కూడా కార్లలో తిరగవచ్చు, ఇలా నేను కూడా సూటు బూట్లలో తిరగచ్చు అని ఆశతో వచ్చానయ్యా. దేవుని సేవలో దిగితే ఇది ఎంత ముళ్ళ పదో ఈరోజు నాకు అర్థమవుతా ఉంది అని ఆ సేవకుని శిష్యుడు అంటా ఉన్నాడు. కాబట్టి వీడు దేని చూశాడు? సేవకుని యొక్క సూటుపూటు చూశాడు, సేవకుని ఇంట ఉన్న సమృద్ధిని చూశాడు, సేవకుడు తిరుగుతున్న కారు బంగ్లాలు చూశాడు. కానీ సేవకుడు పడినటువంటి కష్టము, సేవకుడు పడినటువంటి మనోవేదన, ఆ సంఘాన్ని సంపాదించడము ఆయన పడిన ప్రయాసాన్ని వీడు చూడలేదు, వీడు దాన్ని గమనించలేదు. వీడు దేన్ని గమనిస్తా ఉన్నాడు? తన కన్ను దేన్ని చూస్తా ఉందో దాన్ని మాత్రమే చూస్తా ఉన్నాడు. ఈ సేవకుడు పడిన ప్రయాసము, ఈ సేవకుడు పడిన వేదన, ఈ సేవకుడు ఆ సంఘము కొరకు పడినటువంటి ప్రయాసములు ఇవేవి వీరి కనులకు కనబడవు కనుక వీడేమనుకున్నాడు? సేవ చేస్తే ఇలా ఉంటుంది అని అనుకుని సేవలోకి వచ్చాడంట. సేవలోకి వస్తే ఏమైంది? చివరకు ఆహారం లేని, నీళ్లు లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో బ్రతుకుతా ఉన్నాడు. గమనించండి, నేత్రాశ అంటే ఇలా ఉంటుంది. ఒక వ్యక్తిని మనం చూసి ఎంతగా గొప్పగానో ఉన్నాడని మనం ఊహించుకుంటాం. కొంతమంది భక్తులను చూసి కూడా ఎంత మంచి భక్తి పరుడో అని అనుకుంటాం. దేన్ని బట్టి? మన కన్ను చూచిన దాన్ని బట్టి. అలా కాదు, నీవు హృదయాంతరింద్రియములను పరిశీలించలేవు, నీవు హృదయాంతరింద్రియములు నీకు తెలియవు. నీ హృదయాంతరింద్రియములో ఎదుటి వ్యక్తి యొక్క హృదయాంతరింద్రియములో ఉన్న ఆలోచన తలంపులు ఏమిటి, వారికి దేవుని ఎడల ఉన్న విశ్వాసం ఏమిటి, దేవుని ఎడల తనకున్న భక్తి ఏమిటి, దేవుని ఎడల ఆయన పడుతున్న ప్రయాసం ఏమిటి, దేవుని ఎడల ఆయన కలిగి ఉన్న ప్రేమ ఏమిటి నీవు ఎరగవు, నీకు తెలియదు. నీవు కేవలం కళ్ళతో చూసిన దాన్ని బట్టి ఎంత గొప్పవాడో అని మనం అనుకుంటున్నాం. దేమా యెహోలోకాన్ని స్నేహించాడంటే ఆయన శరీరాశలలో పడిపోయాడు, నేత్రాశలో పడిపోయాడు. దేమా లోకములోనికి వెళ్ళిపోయాడంటే ఆయన మరొక దాన్ని కూడా ప్రేమించాడు. అదేంటి? జీవపు డంబం. జీవపు డంబం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒక మాట. భక్తుడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు ఇక్కడ ఏం పడుతున్నామంట? మీరు డంబముల యందు అతిశయపడుచున్నారు. డంబముల యందు అతిశయపడుచున్నారు అంటే అర్థం ఏమిటి? డంబం అంటే ఏమిటి అసలు? టీవీగా కనిపించడము, ఓ ఎంతో దర్జాగా కనిపించడము. ఇదిగో ఆ డంబము చూసి మీరేమైపోతా ఉన్నారు? మోసపోతా ఉన్నారు. మీరు డంబముల యందు అతిశయపడుచున్నారు. ఈనాడు చాలా మంది దేవుని సేవకుల తరువాత మనం ఈ లోకములో ఉన్నటువంటి మానవాళిలో ఉన్న జనములందరినీ మనం చూసినప్పుడు, వారి మాటలు, వారి క్రియలను మనం పరిశీలన చేసినప్పుడు, ఒక వ్యక్తిలా చెప్పుకుంటూ ఉన్నాడు,
నేను వేసే చెప్పుల ధర ఎంతో తెలుసా నీకు? నా చొక్కా ధర ఎంతో తెలుసా నీకు? నేను ధరించిన వమరపు ధర ఎంతో తెలుసా నీకు? వీటినే జీవపు డంబము అంటారు. వీటినే జీవపు డంబం అంటారు. గమనించండి, మీరు జీవపు డంబముల యందు, మీరు మీ డంబముల యందు ఏం చేస్తా ఉన్నారు? అతిశయపడుతూ ఉన్నారు, గర్విస్తూ ఉన్నారు. మీ జీవపు డంబముల యందు అతిశయపడుతూ ఉన్నారు, గర్విస్తూ ఉన్నారు. అది ఏమిటంట? అది ఇది అతిశయమంతయు చెడ్డది. అది చెడ్డది. అతిశయపడుట, మన డంబముల యందు, మనం కలిగి ఉన్న వాటి యందు, మనం పొంది ఉన్న వాటి యందు, మనం అనుభవిస్తున్న వాటి యందు, మనం జీవిస్తున్న జీవన విధానం యందు మనం అతిశయపడుట డంబంతో కూడుకున్నటువంటి అట్టి డంబమంతయు ఏంటిదంట? చెడ్డది. అట్టి డంబమంతయు చెడ్డది అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు చెడ్డదంటే, ఇంతకుముందుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఓ ధనవంతులు తన కొట్లలో కూర్చి ఏమనుకున్నాడంట? నా ప్రాణమా తినుము త్రాగము సంతోషించమని చెప్పుకున్నట్టుగా తాను కలిగినటువంటి వాటిని బట్టి, తాను సంపాదించిన వాటిని బట్టి, తన కొట్టలో కూర్చుకున్న ధాన్యపు రాసులను బట్టి తన హృదయం ముందు గర్వించి తన డంబముల యందు ఏం చేస్తా ఉన్నాడంట? అతిశయపడుతూ ఉన్నాడంట. అతిశయపడుతూ ఉన్నాడు, గర్విస్తూ ఉన్నాడు. అతిశయాన్ని బట్టి దేవుడు అన్నాడు, వెరివాడా ఈ రాత్రికే నీ ప్రాణం అడుగుతూ ఉన్నాను అని ప్రభు పిలుచుకున్నాడు. ఇంకా వారిని డంబమంతా ఏం చేసుకోరు. కాబట్టి దేమా ఇహలోకాన్ని స్నేహించి పౌరులు విడిచి వెళ్ళిపోయాడంట. దేమా ఇహలోకాన్ని స్నేహించాడంటే ఇహలోకములో ఏముంది? ఈ లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, కలిగి ఉన్న వాటిని బట్టి గర్వము, అతిశయము, మనం కలిగి ఉన్న వాటిని బట్టి జీవిగా ప్రవర్తించడం, హోందాగా వ్యవహరించడం, దర్జాగా వ్యవహరించడం. ఉదాహరణకు చెప్పాలంటే, ఓ రాజకీయ నాయకుడు తన పార్టీ అధికారంలో ఉందనుకోండి, ఎట్లుంటాడు? ఇంకా ఆయన డంబాన్ని మనం పట్టలేము. ఇంకా ఆయన పార్టీ కాస్త అధికారంలో నుండి ఊడిపోయింది అనుకోండి, ఎట్లుంటాడు? ఇంకా ఏ మూలన ఉంటాడో ఆయనకే తెలియదు. అది జీవపు డంబము. కాబట్టి మన జీవపు డంబముల యందు అతిశయపడతా ఉంటారు అనేక మంది. కలిగి ఉన్న అధికారాన్ని బట్టి, పొంది ఉన్న ధన సంపదలను బట్టి, పొంది ఉన్న బంధుమిత్రులను బట్టి, పొంది ఉన్నటువంటి మరి స్నేహితులను బట్టి, కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, కలిగి ఉన్నటువంటి బంధుజలమును బట్టి, డంబమును బట్టి అతిశయపడతా ఉన్నారు. ఇది అతిశయమంతయో ఏంటిదంతా? చెడ్డది. కాబట్టి దేమా ఇహలోకమును స్నేహించి పౌలును విడిచి వెళ్ళిపోయినట్టుగా దేవుని ప్రజలు ఇహలోకాన్ని స్నేహించి దేవుని విడిచి తిరిగేవారుగా ఉండకూడదని, దేవుని విడిచి బ్రతికేవారుగా ఉండకూడదని, దేవునికి దూరస్తులు కాకూడదని, దేవునికి మరి చెడ్డవారిగా కాకూడదని ప్రభు ప్రేమించి మనతో ఈ సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు. దేమా అయితే ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. నీవు ఈ లోకాన్ని స్నేహిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు అని యోహాన్ భక్తుడు రాస్తూ 2:15 అన్నట్టుగా మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ లోక స్నేహము ఏమై ఉందంట ఒక మాట నేను చూపించి ముగించేస్తాను. యాకోబు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో, ఈ లోక స్నేహము కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? వైరం అంటే ఏంటి? వైరం అంటే ఏంటి?
శత్రుత్వం. ఈ లోక స్నేహము దేవునితో ఏమైపోతుందంట? శత్రుత్వం ఏర్పడుతుందంట. దేవునికి శత్రువుగా నిలబడదగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? మానవ సంబంధులలో దేవునికి విరోధముగా నిలవబడిన వాడెవడైనా నిలిచి ఉన్నాడా? కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? మీకు తెలియదా? మీరు ఎందుకు ఈ లోక సంబంధమైన వ్యాపారములలో, ఈ లోక సంబంధమైన నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములో పడి చెడిపోతా ఉన్నారు? చెడ్డవాటిని జరిగించి మీరు మీ ఆత్మదేహాన్ని ఎందుకు నరకంలో పడివేసుకుంటున్నారు? జాగ్రత్త. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు తెలుసుకోండి. దేవునితో శత్రుత్వాన్ని పెంచుతుంది, దేవునికి దూరస్తుని చేస్తుంది, దేవునితో విరోధత్వాన్ని పెంచుతుంది, దేవునికి దూరస్తుని చేస్తుంది. దేవాయిహ లోకాన్ని స్నేహించాడంటే దేవునితోనే వైరం పెట్టుకొని వెళ్ళిపోయాడు అని అర్థం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు ఈ లోకాన్ని స్నేహిస్తూ ఉన్నావంటే, నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావంటే దేవునికి శత్రువు అవుతున్నావు, దేవునికి విరోధం అవుతున్నావు అన్న సంగతిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కనుక ఈ లోక స్నేహము దేవునితో ఏమంట? వైరం, శత్రుత్వం. గుర్తుపెట్టుకోండి. ఈ లోక స్నేహాన్ని నీవు పొందాలని కోరుకోవాలని, అనుభవించాలని కోరుకున్నట్టయితే నీవు దేవునికి విరోధం అవుతున్నావు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అలాగునా ఈ లోకాన్ని స్నేహించి, ఈ లోక స్నేహంలో పడి, ఈ లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలను మరి పడి నలిగిపోయి దేవునికి విరోధంగా ప్రవర్తించి తమ నాశనాన్ని తామే తెచ్చుకొని ఎందరో భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారందరినీ మీ తర్వాత ధ్యానం చేయాలి. దేవుడి కొద్ది మాట నిమిత్తమై దీవించునుగా.